ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఏమిటి ఎంత ఆలస్యం? ఎవరతను? వారు ఆయన చేతిలో ఏమిటి? 100 రూపాయలే. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్యా అమ్మయ్యా, నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలని పనికిరాదు. అంగనాచే అనుకున్నాను, అప్పుడే చింతకొమ్మను కూడా పెట్టావన్నమాట. ఉండు, నీ పని చెప్తాను. ఐఎమ్ సారీ జానక్క, ఇదంతా నా దురదృష్టం. అత్తయ్య. అత్తయ్య నడు బయటికి. మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు కొడతాను. చాలా ఊరుకోవమ్మా. అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లల్ని దిక్కులేందని చేస్తావా? నీలాంటి సూర్యకాంతాలు వీధికొక్కడు ఉంటే చాలు, పూటకు 10 మంది ఆత్మహత్య చేసుకుంటారు. జానకల్, మీరేం బాధపడకండి. ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలో బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్లోనే ఉండండి. కలో గంజం ఇద్దరం కలిసే తాగుతాం. ప్లీజ్ రండి, సందేహించకండి. గుడ్ ఈవినింగ్ అత్తయ్య గారు. ఏమిటయ్యా రాఘవ, మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం? ఏమి లేదు అత్తయ్య గారు. నీ పక్కనున్నదెవరు? ఆడపిల్లలా ఉంది. ఇలా వెళ్తుల్లోకి రామ్మా. అమ్మా. ఆడపిల్లే? అవునండి. అందంగా ఉంది కూడా. అవునండి. అయ్యో మర్యాదస్తులు కదా అని గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిని వెంట పెట్టుకొస్తావా? అదేం పలే? అరే అత్తయ్య గారు, వారు నేను వారు. అలా నీళ్లు రావలకు. నువ్వు బ్రహ్మచారి, నీకు పెళ్లి కాలేదు. ఏ అమ్మాయి మరి? నీకు కాలేదు. ఇక నువ్వు ఇంట్లో ఉండాలి, వీల్లేదు అంతే. అది కాదండి, ఆయన నన్ను. నేను వెళ్ళాం. నువ్వే అతను మేనత కూతురుటమ్మా? కరెక్ట్ అత్తయ్య గారు, వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు. ఏమిటండి? మళ్ళీ చెప్పు. కాదండి. కాకపోవడం ఏంటండి? అవునండి, ఈవిడ నాకు వేలు విడిచిన మేనత కూతురండి. కాలు విరిగిపోయి మా మామగారు 6 నెలల క్రితం మరణించారండి. కోర్టు పనులు చూసుకుంటూ ఈవిడ కోలవల్ని ఉండిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి, తీసుకొచ్చాను. ఇలా అయితే ఎన్నాళ్ళు నీ గదిలో వండించేదానే కాదు. అదేంటి అత్తయ్య గారు? అవునయ్యా, కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోలవెన్నుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పూల రంగల్లా ఈ గదిలో కులుకుతూ కూర్చుంటావా? మేనమామ కూతురు సగం పెళ్ళాం కింద లెక్క, తెలుసా? మావారు నాకు మేనమామ కొడుకు. చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు. భుజానా? ఒళ్ళు అనుకున్నాను. సరి ఎప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చావు. ఇక వెళ్ళండి లోపలికి. చూడమ్మా, బావ కదా అని మరీ నెత్తికెక్కించుకో. ఈసారి నిన్ను వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు అమ్మ పెట్టి రోగం కుదురుతుంది. పొద్దుపోయింది, ఇక లోపలికి వెళ్ళండి. అండి, లోపలికి వెళ్ళగానే 10 కొబ్బరికాయలు కొట్టుకోండి. త్వరగా వదిలేసింది, మీ అదృష్టం ఇవ్వాలి. రండి మేనత కూతురు గారు, రండి. ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. మీరేమనుకోరు కదా? ఆవిడేం అల్లరి చేస్తుందో? అదే, ఆవిడేం అల్లరి చేయదండి. చెప్పాను కదా మేనత కూతురని. వేలు విడిచిన. రండి. ఏండి, నాకున్నది ఒకటే మంచం. మీరు ఇష్టం తీసుకున్నా. నేను చాలా తీసుకుని బయట వెళ్ళుకుంటానండి. నాకే తెలవాటే. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నో ఎంబ్రాస్మెంట్. రిలాక్స్. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. లోపల కడేసుకోండి. నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం. యూఆర్ రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. యూఆర్ రైట్. గుడ్ నైట్. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్యా, నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలని పనికిరాదు. అంగనాచే అనుకున్నాను, అప్పుడే చింతకొమ్మను కూడా పెట్టావన్నమాట. అమ్మాయి లేచావా అమ్మా? మీ బావ ఇంకా నిద్ర లేవలేదా? కాస్త ముద్దు నిద్ర. మావారు అంతే, బారుడు ప్రొద్దెక్కాక లేస్తారు. లేవగానే కాఫీ చుక్క పడకపోతే కలవరపడిపోతారు. ఇవాటి నుంచి నీ కోసం పాలవాడికి పెట్టాను. పావు సేపు పాలు, స్టవ్. వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టి అమ్మా. అదేమిటమ్మా, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే?
రాత్రంతా నిద్రపోలేదా? లేదండి. అవునులే, కొత్త చోటు కదూ, ముందులో అలాగే ఉంటుంది, నిద్ర పట్టదు. వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టియమ్మా. అరే, మీరు కాఫీ కలుపుకొచ్చారేంటండి? నేను వెళ్ళి హోటల్ నుంచి తీసుకొచ్చాను కదా. నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేరు. వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవారు. తీసుకోండి. అయితే ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది. అందుకే ఇంటికి వెళ్ళాలి అందమన్నారు. పొద్దుటే కట్టుకున్న భార్యలా కాఫీ అందిస్తున్నానేమిటి? చచ్చా, ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అనుకున్నాను, కానీ నా జీవితం ఎంత సుఖప్రదంగా ప్రారంభం అవుతుందని మాత్రం అనుకోలేదు. గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట. మా ఆయన వరుస అంతే. తిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో తాళిబొట్టు కట్టేశారు. మంచి పని చేశారు మామయ్య గారు. రాఘవ, మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు. ఏదో నా వల్ల నేనంత వరకు చేశాను. రాఘవ, అదిగో వేడి పాలు. వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు. అక్కర్లేదు అత్తయ్య గారు, ఆల్రెడీ వేడెక్కాము. అబ్బా అమ్మాయి, మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది. నా మొదటి రాత్రి. మరి అంతగా చెప్పండి అత్తయ్య గారు, సిగ్గు ముంచుకో. అలాగే అలాగే అమ్మాయి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. అలాగే అలాగే వస్తాను. అమ్మాయి అత్తయ్య గారు, చూడు బాబు. ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు, ఎందుకో తెలియటం లేదు. పండు తీసుకుంటారా? పోనీ పాలు? మీకు సిగ్గేస్తుందా? మీకు కాదు, నీకు. నీకు సిగ్గేస్తుందా అండి? ఐమ్ సారీ అండి అనకూడదు. ఏంటో సారీ, ఒకటే కన్ఫ్యూషన్, అంత మెస్గా ఉంది. ఎందుకో ఏం చేయలేదు, అవసరం లేదు. ఐమ్ సారీ, ఒకటే చెమటలు, ఎందుకో చెమటలు తెలియదు. మీరు పాటలు వింటారా? రేడియో ఆన్ చేయమంటారు? నాకు కూడా పాటలు చాలా ఇష్టం, స్పెషల్లీ లతా మంగేష్కర్ పాటలు చాలా ఇష్టం. చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములలో అప్పుడే నియంత్రణ చెమటలు వచ్చేస్తుంటే. రంగం, ఏం చూస్తున్నా? అబ్బే ఏం లేదు, మొదటి చెప్తా. అమ్మాయి 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 అమ్మాయి, అత్తయ్య గారండి. ఆవిడకి పని పాట ఏం లేదు, ఇప్పుడు వెళ్ళామంటే మంటరాను. అమ్మాయి తలుపు తీయమ్మా. అమ్మాయికి జలుబు చేసిన అత్తయ్య గారు. పొద్దున్న అబద్ధాలు. పోస్ట్ సంతకం చేయండి. జానకి, ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది? స్పెన్సర్స్ నుంచి. ఏమిటట? టైపిస్ట్ ఉద్యోగం, 400 జీతం, రేపే చేరాలి. వెరీ గుడ్. అదృష్టం ఉంటే అలా ఉండాలి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇదేంటి చించేస్తున్నావు? ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి. వేరే ఉద్యోగం? నాకు తెలియకుండా ఉద్యోగం నీకు ఎప్పుడు వచ్చింది? నాకెందుకండి ఉద్యోగం? ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి. జానకి, అదేమిటండి? దాచుకోవడానికి. ఇవెందుకు మీకు? ఈ మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తూ నా భార్య నెలకు 400 నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గుర్తిస్తూ ఉంటాయి. నష్టం కాదండి,
ఇదంతా నా అదృష్టం. జానకి 2, 3, 4, 5 ఒక లుంగి 2 షర్ట్లు 2 ప్యాంట్లండి. జేబులు ఏమైనా చూడు. రైలు టికెట్ ఉందండి. ఇంకా నయం, రైళ్లు ఉన్నాయన్నో కాదు. తీసుకెళ్ళి. జానకి జానకి దండాలయ్యా. గుడ్ మార్నింగ్. ఏమో బాగున్నా? ఇంట్లో అంతా బాగున్నారా? అనకాపల్లి నుంచి అనాసపల్లి తీసుకొచ్చాను. త్వరగా రెడీ చేయి, దంచిపరేద్దాం. సరే ఆగు, కొంచెం ఉప్పు రాస్తాను. ఉప్పు రాసి తింటే ఉంటుంది, మధురం అతిరసాలాగా ఉంటాయి. చాలు. అవును, అన్ని మనకైనా అత్తయ్యకి ఏమైనా ఇచ్చావు? ఒకటి ఇచ్చానండి. వెరీ గుడ్, అయితే బయట తినేసి ఉంటారు. తిను. ఎలా ఉంది? అటు ఇంకా దంచు జానకి, ఏమిటి దగ్గు? ఏమిటి దగ్గు? ఎందుకంటే అంత కంగారు పడతారు? ఏదో వేడి చేసినట్టుంది. వేడిగా జానకి, ఎన్నాళ్ళ నుంచి దగ్గు? మనుషుల తర్వాత జబ్బులు లేకుండా ఉంటాయండి. ఐఎమ్ సారీ, టీబీ అటాక్ అయింది, బాగా ముదిరింది, వెంటనే సరైన ట్రీట్మెంట్ అవసరం. నాకు తెలిసిన స్పెషలిస్ట్ మద్రాసులో ఉన్నాడు. లెటర్ రాసిస్తాను, తీసుకెళ్ళండి. మీరంతగా ఆధారపడక్కర్లేదు, క్యూర్ అయిపోతుంది. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోరు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి. నీకు తెలియదు జానకి, ముందు జాగ్రత్త చాలా అవసరం. పొరపాటు నీకేదైనా అయిందనుకో, నేను నలుగురు ఏమైపోతావు? అనాథలమే కదా. నువ్వు ఊరుకో. పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కోండి. ఇలాగా మిస్టర్ ఏడు మీ అబ్బాయా నా బెర్త్ మీద పడుకున్నాడు? మా అబ్బాయా? నాకు ఇంకా పెళ్ళే కాలదయ్యా బాబు, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఏమండి, చిన్న కనిపించట్లేదండి. చిన్న ఏమండి, మా బాబు లేదమ్మా. చిన్న ఏమండి, ఇక్కడ చిన్న పైన చూసారా? నాకు తెలియదమ్మా. ఏమండి, చిన్న ఇక్కడ కూడా కనిపించట్లేదండి. బాబు, చిన్న అయ్యో, ఏం చేసేటండి? ఏమైపోయాడు? హాయ్. సీత, సుబ్బరామయ్య గారు మొత్తానికి సాధించారు. ఢిల్లీకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ పర్మిట్ తెచ్చారు.
చాలయ్యా. తప్పకో అబ్బా ఏమిటి చేతస్థం కృష్ణ? చేస్తామంటారేనండి. షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ అంటే సామాన్యమా? మా నోళ్ళు చక్కెర పోసారు కదండి. రారా. సీతా, చూసావా? ఎవరండి అబ్బాయి? గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇస్తే భగవంతుడు కలకండ మూటనే ప్రసాదించాడు మనకి. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు.